ఎస్, చూద్దాం. దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ 2019లో కన్నా ఈసారి ప్రభ తగ్గిందా, లేకపోతే ప్రభంజనం కొనసాగించలేకపోయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చాలా వరకు కీలకమైనటువంటి కామెంట్స్ ఇటు రాజ్యాంగం విషయంలో మార్చేటువంటి ప్రయత్నం చేయబోతోంది భారతీయ జనతా పార్టీ, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట, లేకపోతే పదే పదే రామ మంత్రాన్నే భారతీయ జనతా పార్టీ జపిస్తూ ఉంది, అది ఎప్పటికీ కూడా వర్కౌట్ కాదనేటువంటి మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళిందా, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మేము కల్పిస్తామని ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ ఈ 10 సంవత్సరాల్లో కనీసం 10 సంవత్సరాల మొత్తంలో కూడా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలేకపోయింది అనేటువంటి మాట బలంగా పనిచేసిందా, లేకపోతే ఏదైతే ఇండి కూటమి కట్టిందో రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడే ముందు వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, వారు కూడా లైవ్లో ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. సో ఏంటి దేశవ్యాప్తంగా ఫలితాలని ఏ విధంగా విశ్లేషిస్తారు? 2019 ఎన్నికల ఫలితాల కన్నా కూడా ఈసారి కొంచెం ఆశాజనకంగా లేదు, లేకపోతే వ్యతిరేకత అంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బలపడింది అనుకోవాలా? ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన యువ ఓటర్లు ఆలోచించినటువంటి సరేనా, లేకపోతే 10 సంవత్సరాల ముందు అధికారం చేపట్టే ముందు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిలో ఉన్న వైఫల్యం మొత్తం కూడా ఇప్పుడు 2024 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది అనేటువంటి మాట ఎలా చూడాలి? జనరల్గా జరిగేటువంటి సరళిలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. ఒకసారి రెండోసారి గెలిచినప్పుడు మూడోసారి అంటే ఇద్దరు ఒకటే ప్రభుత్వం 2 సార్లు ఉన్నప్పుడు కొంత ఎక్కడెక్కడో కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు ఉత్తరాది ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేము ఎక్దమ్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాం, అంటే చివరి మజిలీ వరకు వెళ్ళున్నాం. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే కేంద్ర నాయకత్వం ఉందో, కేంద్ర నాయకత్వం దక్షిణాది వైపు ఎక్కువ దృష్టి పెట్టడం, అంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో బలంగా నిలబడాలనేటువంటి అంశంతో ఇక్కడ సమయం ఎక్కువ వేయడము. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, అక్కడ మా నాయకత్వం పూర్తిగా ఇచ్చేస్తున్నటువంటి ఆలోచనలు కొంత ఉండి మా నాయకత్వం మొత్తం ఇటు పనిచేయడం వల్ల కొంత అక్కడ మాకు మేము అనుకునేటువంటి స్థాయి ఫలితాలు లేవు. దానికి కొంచెం మేము కూడా బాధపడుతున్నటువంటి అంశాలే ఉన్నాయి. దానికి తోడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఏదైతే ఆ కూటమి చేసినటువంటి దుష్ప్రచారం, ఏందా దుష్ప్రచారం అంటే రాజ్యాంగం మారుస్తామని, తర్వాత రిజర్వేషన్ని ముస్లిం రిజర్వేషన్ని తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ ఓబీసీ రిజర్వేషన్ పెంచుతామనేటువంటి అంశాన్ని వాళ్ళు ఏమైనా మైనార్టీ రిజర్వేషన్ తీసేయడం అంటే కొంత వ్యతిరేకమైనటువంటి భావజాలం, అంటే సోషల్ మీడియా ద్వారా మార్ఫింగ్ చేసి పంపడము లేదా ఇంకోటి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ప్రభావం వల్ల కొంత మేము నష్టపోయిందని కనబడతా ఉంది. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. మేము అనుకునేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో ఏర్పడుతుంది. దాని మీద ఏవేవైతే జరిగినటువంటి తప్పులున్నా దాన్ని పునరుద్ధరణ చేసుకున్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే ఏమాత్రం ఇది లేదు. అయితే ఉత్తరాదిన జరిగినటువంటి విషయాల్లో కొంత మేము దాని మీద బాగా డీప్గా ఆలోచిస్తా ఉన్నాం. ఎక్కడంటే మేము యూపీ అనుకున్నాం, యూపీ కేంద్రంగానే మాకు బలంగా కొంచెం ఇదైనాయి. దానికి గల కారణాలు ఏంద్రా అంటే ఒకటే అబ్జర్వ్ చేసుకున్నటువంటి విషయం, అక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బీఎస్పీ కూడా ఇండైరెక్ట్ గా పనిచేసింది. అక్కడ బీఎస్పీ కూడా ఇండైరెక్ట్ గా పనిచేయడము, తర్వాత ఉన్నటువంటి పార్టీలంతా ఏకం కావడం అనేటువంటి వాతావరణం ప్రజల్ని మభ్యపెట్టారు. ఎందుకంటే మేమేదో రాజ్యాంగం మారుస్తాం అనేటువంటి అంశాన్ని ప్రజల్లో తీసుకుపోయినందుకు కొంచెం ప్రజల్లో భయాందోళన వాతావరణం అయింది. తర్వాత ముస్లిం ఓటర్లు మొత్తం కూడా వ్యతిరేకమైనటువంటి దాఖలాలు, అది కొంత మాకు డ్యామేజ్ అయిందని పూర్తిగా మాకు అర్థమైంది. సరే, ఏదేమైనా కానీ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి, దాన్ని మేము పూర్తిగా విశ్లేషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో జరిగేటువంటి అంశాల మీద చాలా ధీటుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి తోడు మేము ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమిలో బలమైనటువంటి సంఖ్య మాకు ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదే తెలంగాణలో గతంలో 4 ఉన్నాం, 4 నుంచి ఇప్పుడు 8కి వచ్చినాం. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది ఉంది. అక్కడ ఈ 2 రాష్ట్రాలు లేదా కర్ణాటకలో కొంత బలపడ్డాం, అంటే బలపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. గుజరాత్ యాజ్ యూజువల్గా మేము ఎంత అనుకున్నాం అంతవరకే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత వెసులుబాటు జరిగింది, కొంత అటు ఇటు జరిగింది, దాని మీద కూడా విశ్లేషిస్తుంది. తప్పకుండా అధికారం భారతీయ జనతా పార్టీదే, ఏమాత్రం దాంట్లో ఇది లేదు. అంటే కొంతమంది మాట్లాడుతున్నది ఏంటి అంటే ఒంటెద్దు పోకడలతో వెళ్ళిపోయింది, కొన్ని వర్గాలని నిర్లక్ష్యం చేశారనేటువంటి కొన్ని విమర్శలు. దీని అలా ఏం లేదండి, భారతీయ జనతా పార్టీ సొక్క వికాస్ సొక్క సాథీ అనేటువంటి అంశాలను పనిచేస్తుంది. కొన్ని పార్టీలు 2019 నుంచి ఈ మొన్న ఎలక్షన్స్ కన్నా ముందు వరకు కూడా జరిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలు సిబిఐ, ఈడీ, ఇతరత్ర సంస్థలను కూడా ఎప్పుడూ లేనంతగా కూడా ఏ పార్టీ వినియోగించినంతగా కూడా భారతీయ జనతా పార్టీ వినియోగించింది కాబట్టే అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పదే అంటే ఊతకొట్టుడు ప్రచారమా, లేకపోతే బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిందా, లేకపోతే చాలా వరకు కొన్ని సాక్ష్యాలు కూడా చూపించి నయానో భయానో రాజకీయ పరిస్థితులు కూడా తమ వైపు తిప్పుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలనేటువంటి మాట కూడా
ఆ మాట కూడా పనిచేసిందంటారు. అయితే ఒకటే కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి చేసినటువంటి మ్యాజిక్ ఒకటే, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేది. రాజ్యాంగం మారుస్తుంది, లేదా వాళ్ళ మీ ఆస్తులు గుంజుకుంటది, లేదా ఇదే మాట చెప్తే కాంగ్రెస్ పార్టీ వారు వాస్తవాలు చెప్పేంత మేము ఎక్కడ భయభ్రాంతులకు గురి చేసే విషయం భయపడే స్థాయిలో ప్రజలు ఉన్నారా? నిజంగా చెప్తా ఉన్నా, భారతదేశం చరిత్రలో ఇప్పటి వరకు కానీ స్వయం ప్రతిపదినటువంటి సంస్థలు ఈడీ ఎప్పుడన్నా పనిచేసిందా? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే నిష్పక్షపాతంగా పనిచేసింది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కడ లేదు. అనుకూలంగా పనిచేసిందా, దానిపైన చేసిందంటారు? లేదు, అది వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో మాత్రమే పనిచేసిందని భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడ కూడా లేదు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా కూడా చేయాలనుకుంటే ఇలా వేరే పార్టీల పరిస్థితి ఉండదు కదండి. మొత్తం మీరు అనుకున్న 400 మేమే ఉంటాం, వేరే పార్టీని ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ కూడా లేదు. రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి అంశమే తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. అవినీతికి పాల్పడ్డా ఎందుకు? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకుల మీద కూడా ఈడీ రైట్లు అయినాయి కదా. మరి దాని మీద ఏం ప్రస్తావిస్తారు? అంటే ఒకటే, ప్రజల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయగలిగారు, ప్రజలకు తీసుకుపోయాడు, అంశాన్ని తీసుకుపోయారు. ఏమని? భారతీయ జనతా పార్టీ వస్తే ఇది జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ వస్తే ఈ నష్టం జరుగుతున్నటువంటి అంశం ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తర రాష్ట్రాలు కొంత తీసుకుపోవడం వల్ల మాకు కొంత నష్టం జరిగిందని మాకు అర్థమైంది. దాని మీద భారతీయ జనతా పార్టీ పూర్తి ఆలోచనతో ఏం చేయాలని చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఎక్కువగా నమ్మిన చోటే దెబ్బతింది అనేటువంటి మాట ఒప్పుకుంటారు. దాన్ని ఇక జగమెరిగిన సత్యం, దాంట్లో మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అట్లే లేదు, మేము అనుకున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఉత్తరాది మెయిన్ గా మా ఫోకస్ అంతా ఉత్తరప్రదేశ్ మీద ఉండే. ఆ ఉత్తరప్రదేశ్ లో కొంత తగ్గినాం. తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుందాం. మొన్న మన ఎవరు అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రచారం ఆ మాధ్యమాలు జరుగుతుంటే కూడా ఒక ప్రధాన టీవీ ఛానల్లో ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏమని? ఇండియా కూటమికి 200 కన్నా ఎక్కువ రావు అనేటువంటి అంశం రాసిచ్చిండు. మళ్ళీ అదే ఢిల్లీలో ఆయన 0. అంటే బీజేపీ క్లీన్ స్లిప్ ఉంది. 7 స్థానాల్లో మేమే ఉన్నాం. అంటే ప్రజల్లో కొన్ని చోట్ల ఎక్కడైతే ఇది చేసినట్టు దాఖలు ఉందో అక్కడ కొంత మాకు జరిగినటువంటి నష్టం కనబడతా ఉంది. అది కూడా పెద్ద లేదు, కొన్ని చోట్ల అయితే చాలా లీడ్ మార్జిన్లలో పోయినటువంటి దాఖలు కనబడుతున్నాయి. రైట్, మాట్లాడదాం. సాదిక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సాదిక్ గారు. ఎస్, ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలను విశ్లేషిస్తే ఏ విధంగా చూస్తారు? దాదాపుగా ఎవరి ఊహకు కూడా అందనటువంటి ఫలితాలు, ప్రజా తీర్పు, ప్రభంజనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ. దాన్ని ఎలా చూడాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ అనేది ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. అవును, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అక్కడ వైసీపీ వస్తుంది అని చెప్పి, అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు అనేది ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చూసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటి, అసలు ఏం జరిగింది? అసలు ఎడ్జ్ అంటే అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓటర్లు జగన్ కి వ్యతిరేకంగా వేసే క్రమంలో బహిర్గతపరచకుండా సైలెంట్ గా ఓటేశారు. ఎందుకు వేస్తారు అనేది చూసినట్లయితే ఒక 10 కారణాలు, 10లో ఒక 5 ముఖ్యమైన కారణాలు. ఒకటి అమరావతి పెద్దగా ప్రభావితం చేయకుండా ఒకటి. 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. మీ భూములకు సంబంధించినటువంటి ఒక యాక్ట్, అది అందరితో విచారణ చేయకుండా, అందరితో కలిసి చేయకుండా అదొకటి. తర్వాత ఉద్యోగస్తులతో వాళ్ళు పెట్టుకున్నారండి, ఉద్యోగస్తులతో సమంగా లేదు.